హాయ్ అండి అందరికీ. జీవితంలో మనం ఎంత సంపాదించాం, ఎంత ఎదిగాం అనే దానికంటే ఎలా బతుకుతున్నాం, ఎలాంటి మనుషుల మధ్య ఉంటున్నాం అనేది చాలా ముఖ్యం. కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, కొంతమంది మనుషులపై మనం చూపించే అతి నమ్మకం మన జీవితాన్ని మార్చేస్తాయి. అందుకే పెద్దలు మన జీవితాన్ని ప్రశాంతంగా, ఆత్మగౌరవంతో గడపడానికి కొన్ని విలువైన సూక్తులు చెప్పారు. ఈరోజు ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన, పాటించవలసిన 12 అద్భుతమైన జీవిత సత్యాలను చూద్దాం. ఈ పాయింట్ విన్నాక జీవితంపై మీ ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. విలువ లేని చోట మాట్లాడకు. గౌరవం లేని చోట నిలబడకు. ప్రేమ లేని చోట ఆశపడకు. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు. చులకనగా చూసే చోట చొరవ చూపకు. మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు. చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు. బంధాల కంటే డబ్బుకు విలువ ఇచ్చే వారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకో. నీ వెనుక ఒకటి, ముందు ఒకటి మాట్లాడే వారికి అందనంత దూరంగా ఉండు. ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదు. ఎవరి కర్మకు వాడే బాధ్యులు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. ఆత్మగౌరవమే మన నిజమైన ఆస్తి. ఈ 12 సూక్తుల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. మన రాకను ఇష్టపడని లేదా మనం వస్తామని ఆశించని చోట పిలిచినా వెళ్ళకూడదు. బలవంతపు పిలుపులు మన ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. విలువ లేని చోట మాట్లాడకు. మన మాటలకు, ఆలోచనకు ఎక్కడైతే విలువ ఉండదో అక్కడ మౌనంగా ఉండటమే మంచిది. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు అర్థం చేసుకొని వారి దగ్గర వాదించడం వృధా. గౌరవం లేని చోట నిలబడకు. మనల్ని తక్కువ చేసి చూసే ప్రదేశంలో లేదా సమాజంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. స్థానాన్ని మార్చుకుంటేనే మన విలువ ఏంటో తెలుస్తుంది. ప్రేమ లేని చోట ఆశపడకు. ఎవరి హృదయంలో అయితే మనపై నిజమైన ప్రేమ ఉండదో వారి నుండి ప్రేమను ఆశించడం అజ్ఞానం. బలవంతంగా ప్రేమను పొందలేము. నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు. మనల్ని నిర్లక్ష్యం చేసేవారు ఎప్పటికైనా మారతారని ఎదురు చూడటం వల్ల మానసిక ప్రశాంతత వృధా అవుతాయి. వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు. డబ్బు కోసమో, పదవి కోసమో, లేక ఏదో లాభం కోసమో మన నిజాయితీని, క్యారెక్టర్ను ఎప్పుడూ వదులుకోకూడదు. కోల్పోయిన వ్యక్తిత్వాన్ని మళ్ళీ సంపాదించలేము. చులకనగా చూసే చోట చొరవ చూపకు. మనల్ని తక్కువ అంచనా వేసే వారి దగ్గర మన అంతటా మనం వెళ్ళి సాయం చేయడం లేదా మాట్లాడడం చేయకూడదు. అది మన బలహీనతగా మారుతుంది. మర్యాద తెలియని మనుషులతో మౌనంగా ఉండు. సంస్కారం, మర్యాద లేని వారితో వాదనకు దిగితే మన స్థాయి తగ్గుతుంది. అలాంటి వారిని మౌనంతోనే ఎదుర్కోవాలి. చెప్పుడు మాటలు విని నిందించే వారితో వాదించకు. నిజాలు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు నమ్మి మనల్ని నిందించే వారికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు ఎప్పటికీ వాస్తవాన్ని చూడలేరు, తెలుసుకోలేరు. బంధాల కంటే డబ్బుకు విలువ ఇచ్చే వారితో ఎంత ప్రేమగా ఉన్నా గుర్తించలేరని తెలుసుకో. డబ్బు పిచ్చి ఉన్న వారికి ప్రేమానురాగాలు అర్థం కావు. అలాంటి వారి కోసం మనం ఎంత త్యాగం చేసినా వారి కంటికి మన ప్రేమ కనిపించదు. నీ వెనుక ఒకటి, ముందు ఒకటి మాట్లాడే వారికి అందనంత దూరంగా ఉండు. మన ముఖం మీద పొగిడి మన వెనుక గోతులు తవ్వే ద్వంద్వ స్వభావం ఉన్న మనుషుల చాలా ప్రమాదకరం. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరిని తప్పు పట్టవలసిన పని లేదు. ఎవరి కర్మకు వాడే బాధ్యులు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. మనకు అన్యాయం చేసిన వారిపై పగ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే తమ తప్పుకు తగిన అనుభవాన్ని కాలక్రమేణా పొందుతారు. కాలమంతా చూసుకుంటుంది.
ఆత్మగౌరవమే మన నిజమైన ఆస్తి. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆత్మగౌరవం. దాన్ని కాపాడుకుంటూ జీవించినప్పుడే మన బతుకుకు ఒక అర్థం ఉంటుంది. చూశారు కదా, ఈ లోకంలో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, బంధాలు పోతే కొత్తవి ఏర్పడవచ్చు. కానీ ఒక్కసారి మన ఆత్మగౌరవాన్ని, మన వ్యక్తిత్వాన్ని కోల్పోతే దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. మనల్ని చులకనగా చూసే చోట, మన ప్రేమకు విలువలేని చోట పడి ఉండడం కంటే మన విలువ తెలిసిన చోట తలెత్తుకొని బ్రతకడమే నిజమైన జీవితం. ఈ 12 సూక్తులలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? మీ జీవితానికి ఏది బాగా కనెక్ట్ అయ్యిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైల్.